హజారుద్దీన్కి మంత్రి పదవి ఇచ్చిన తర్వాత విపరీతమైన హోప్స్ పెట్టుకురట. కానీ నిన్న జరిగిన సీఎం రేవంత్ రెడ్డి సభ చూసిన తర్వాత మళ్ళీ ఒక చిన్న సమీక్ష చేసుకుంటే ఇచ్చి తప్పు చేశామా, ఎందుకనంటే ప్లాన్ బెడిసి కొట్టింది, ఎవరు నమ్మట్లేరు. అంటే ఈయన చాలా కొత్త కథ ఆడ వినిపించినా కూడా నేను అంటే ఆ రోజు ప్రచారానికి వచ్చేసి నేను హజారుద్దీన్ని మీరు గెలిపిస్తే నేను మంత్రిని చేసి తీసుకొస్తానని చెప్పిన, కానీ ఓడిపోయినప్పటికీ కూడా నేను మంత్రిని చేసి మేము ముందుకు తీసుకొచ్చినానన్న మాట మాట్లాడిండు. దాంతో ఇప్పుడు రివర్స్ అయిందంట. నిజంగా మీకు హజారుద్దీన్కి మంత్రి పదవి ఇవ్వాలన్న చిత్తశుద్ధి ఉంటే ఫస్ట్ క్యాబినెట్లో ఇవ్వలేదు, రెండో క్యాబినెట్ ఎక్స్పాన్షన్లో కూడా ముస్లిం మైనారిటీస్లోకి క్యాబినెట్లో అవకాశం దక్కలేదు అనేసి పదే పదే విమర్శలు వస్తున్న నేపథ్యంలో కూడా పట్టించుకోకుండా సెకండ్ క్యాబినెట్లో 3 మంత్రులకు అవకాశం కల్పించారు. కానీ ఎందుకు మరి 4వ పర్సన్గానైనా హజారుద్దీన్కి ఎందుకు అవకాశం కల్పించలేదనేసి ఇప్పుడు ముస్లిం సంఘాల వాళ్ళే నిలదీస్తున్నారట. ఇప్పటికిప్పుడు ఇవ్వడం వల్ల మీరు జూబ్లీ హిల్స్ ఎలక్షన్ నేపథ్యంలో ముందు ఎంఐఎంను నమ్ముకున్నారు. ఎంఐఎం వాళ్ళు పిలుపునిస్తే ఓటు వేసే పరిస్థితులు లేదు కాబట్టి వాళ్ళు తెప్పించుకున్న సర్వేలలో మొత్తం ముస్లిమ్స్ అందరూ కూడా అగేనెస్ట్గా ఉండడంతో ఇప్పటికిప్పుడు మనం హజారుద్దీన్కి మనం ఇప్పుడు మంత్రి పదవి ఇవ్వాలి, మంత్రి పదవి ఇచ్చి ఇప్పుడు ఆయనను మనం రోడ్ షోలకు తిప్పుదాము, అప్పుడు మనకు ముస్లింలు అందరూ గుంపగుత్తగా వచ్చి ఓటేస్తారేమో అనేసి అనుకున్నారు. కానీ ఆ ప్లాన్ కాస్త బెడిసి కొట్టిందట. అంత చిత్తశుద్ధి ఉంటే మరే ఎందుకు కనీసంగా మరే మీకు అంత అతి తెలివి ఉన్నా కూడా దాని తర్వాత మరే గోపీనాథ్ మరణం తర్వాత అమ్మో బై ఎలక్షన్స్ వస్తాయేమో, రాకముందుకే మనం ఇద్దామన్న సోయన్ ఎందుకు రాలేదని ముస్లిం సంఘాల వాళ్ళు అడుగుతున్నారట. కేవలం ఈరోజు డిసైడ్ ఫ్యాక్టర్ ఇక్కడ ముస్లిం మైనారిటీ ఓట్లు ఉన్నాయి కాబట్టి మనము దాన్ని దండుకోవాలంటే ఇన్ని ఎత్తులకు జిత్తులు వేసినా కూడా అవన్నీ కూడా రివర్స్ అయింది. ఏం మాట్లాడుతున్నారు, ఫస్ట్ డే చేసిన రోడ్ షోనే అట్టర్ ఫ్లాప్ అయింది అనేసి జనాలు మాట్లాడుకుంటున్నారు. షోకు ఏది వాళ్ళ రోడ్ షో, నేను షో అనే చెప్తా, వాళ్ళ షోకు వచ్చిన జనాలు పాపం కష్టపడి తరలించరు. ఒక్కరి ముఖాలలో మీరు జోష్ కనిపించిందా ఎక్కడన్నా మీకు? తీరా మళ్ళీ బెదిరింపులు. సో ఇక్కడ వాళ్ళు మాట్లాడుకున్నదంత మంత్రులు కానీ ఏది కానీ ఇది సరి అయిన సమయం కాదు, చాలా రాంగ్ స్టెప్ తీసుకున్నారు. ఎందుకంటే ఇవాళ ఎవరు కూడా అంత తెలివి తక్కువ వాళ్ళు లేరు. ఇవాళ మంత్రి పదవి మనం ఇచ్చినంత మాత్రాన జనాలు ఎట్లా నమ్ముతారు? మనం జనాలని పిచ్చోళ్ళని చేసి ఓట్లు వేయించుకుందాం అనుకున్నాం, కానీ అంత ఎవరుండరు, మనకి మించిన ఎంత తెలివి మంత్రులు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలనేసి సీనియర్ లీడర్లు కూడా క్లాస్ వీకిరట. ఆ ఇవ్వాలనుకున్నది ఏదో నిజంగానే మనకి ముస్లిం మైనారిటీస్లకి నిజంగా పెద్దపీట వేయాలి క్యాబినెట్లో అనుకుంటే మనము ఆ స్థానాన్ని భర్తీ చేయాలంటే సెకండ్ క్యాబినెట్ ఎక్స్పాన్షన్లోనే చేయాల్సింది కదా. ఇప్పటికిప్పుడు అంటే దగ్గరికి పోలింగ్ నేపథ్యంలో ఇంకా నయమిలు కొంపదీసి ఇంకా పోలింగ్ రోజు అయ్యలే, పొద్దున్నే ఇదిగో హజారుద్దీన్కి ఇస్తున్నామని చెప్పేసి టక్కున అనేసి. విషయం ఏంటంటే అందులో ఉన్న మంత్రులకే తెలియలేదు హజారుద్దీన్కి మంత్రి పదవి ఇస్తున్నాం అనేసి. మంత్రి శ్రీధర్ బాబు చెప్తున్నారు నాకు ఎట్లాంటి సమాచారం లేదని. అంతకుముందు రోజు కూడా చెప్పింది ఎవరు పీసీసీ చీఫ్, నాకైతే ఎట్లాంటి సమాచారం లేదు అన్నారు. సో ఇది వీళ్ళు వేస్తున్న డ్రామాటికల్ డ్రామాలు, ఓట్ల కోసం వేస్తున్న పాచికలు పారుతాయనుకుంటారు, కానీ ఆ పాచికలు పారవనే విషయాన్ని ఒక్కొక్కటి మెల్లగా తేట తెల్లం అవుతుంది కింద స్థాయి నాయకులకైనా. కానీ ముఖ్యమంత్రికి మాత్రం ఇంకా కళ్ళు తెరుచుకోవడం లేదట. ఆల్రెడీ అక్కడ అభ్యర్థి కూడా చేతులు ఎత్తేసినట, నా దగ్గర అయితే పైసలు లేవు, ఇగో నా దగ్గర భూమికి సంబంధించిన కాగితాలు తీసుకుపోయి సో కనీసం నాకు అప్పు ఇవ్వమని అంటే కూడా ఒక్కటి కూడా క్లారిటీ లేదు, అన్నీ కూడా ఎక్కడొక్కడ ఇరకాటంలో ఉన్నాయి. ఇక ఎట్లుంటాయి అవి ఏమంటారు, కబ్జాలు చేసిన భూములు, లిటిగేషన్ భూములు పెట్టుకొని ఎవరు పైసలు ఇయ్యారు కదా. సో పోయి రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర కూర్చుంటే మీరు ఇస్తేనే నేను ఖర్చు పెట్టగలుగుతాను, లేకపోతే మీరన్నా ఈ కాగితాలు పెట్టుకొని మీరన్నా పైసలు ఇయ్యరని అన్నాడట. ఇప్పుడు విషయం అంతా కూడా ఇంకెక్కడ రేవంత్ రెడ్డి చేతిలోనే ఉంది. చాలా ప్రొడ్యూసర్ దగ్గరికి ఈ సినిమాలకి ఫినాన్షియర్స్ ఇస్తారు కదా, వాళ్ళందరి దగ్గర కూడా ఆయన కాగితాలు పట్టుకొని తిరిగిండట. కానీ ఎక్కడ కూడా లాభం లేదట. ఎందుకంటే ప్రతి కాగితంలో కూడా అవన్నీ కూడా లిటిగేషన్ భూములు. లిటిగేషన్కి ఎవరు ఇస్తారు చెప్పండి? వడ్డీలకు పైసలు ఇవ్వమన్నా కూడా, వడ్డీ ఇస్తామన్నా కూడా ఎవరిస్తారు? సో ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎవరితోటన్నా ఇప్పుడు అటాచ్ చేసి ఇప్పుడు డబ్బులు పెట్టించి ఆ రకంగా డబ్బులు పెడితే తప్ప ఇప్పుడు డిపాజిట్ అన్న దక్కించుకునే అవకాశం ఉందట. అన్నీ బెడిసికొట్టినాయి, అభ్యర్థి బెడిసికొట్టింది, మంత్రి పదవి బెడిసికొట్టింది. ఆఖరికి ఫ్రస్ట్రేషన్లో ఎట్లా దిగజారిందంటే మీరు బీఆర్ఎస్ని గెలిపిస్తే మీకు ఏముండవు,
ఫ్రీ బస్సు బంద్ చేస్తాము, బియ్యం బంద్ చేస్తాము, గ్యాస్ బంద్ చేస్తాము, ఆడిచ్చిందే లేదు సచ్చిందే లేదు కానీ మళ్ళీ బెదిరింపు ఒకటి. మీకు సన్న బియ్యం ఉండవు. బాజాప్తా ఆయన నోట్ల నుంచే కదా, ఎవరు క్రియేట్ చేసి చెప్పింది కాదు కదా, ఆయన నోట్ల నుంచి విన్న మాటే మీరు ఇప్పుడు చూస్తారు. కాబట్టి జూబ్లీ హిల్స్ ఓటర్లకు మంచి అవకాశం వచ్చింది. ఇప్పుడే ఇట్లా బెదిరించారంటే రేపు కనుక మీరు భయానికో భక్తికో ఓటేసి ఒకవేళ గెలిపించుకుంటే వాళ్ళని కాంగ్రెస్ అభ్యర్థిని కనుక మీరు ఎంత తిప్పలు పడతారు అనేది మీకు ఇప్పటికే మీకు తెలియదని కాదు. జస్ట్ వాళ్ళు ఏ రకంగా మిమ్మల్ని మెస్మరైజ్ చేయాలి, ఏ రకంగా మీకు తాయిలాలు ప్రకటించాలి, ఏ రకంగా మిమ్మల్ని మభ్యపెట్టాలి, ఏ రకంగా మిమ్మల్ని ఫైనల్గా బెదిరించాలి, ప్రతిది కూడా మీకు ఒక ఆశ చూపిస్తున్నారు. 300-400 కోట్లు డెవలప్మెంట్కి కేటాయించారన్నారు. మరి ముందెందుకు కేటాయించలే అంటే మీకు ఎలక్షన్ వస్తేనే మీరు కేటాయిస్తారా? ఏమైనా మరి 300-400 కోట్లు కేటాయిస్తే ఇది అడగండి, పబ్లిక్ అడగండి. 300-400 కోట్లు ఈ నియోజకవర్గానికి కేటాయించారు అన్నారు కదా, ఏమైనా ఆ పైసలు ఏం చేశారు ఇప్పటికిప్పుడు? అది కూడా ఓటు వేయమని వాళ్ళు వస్తారు కదా, అప్పుడు వాళ్ళని అడగండి ఈ మాట. రెండోది, ఇప్పటికిప్పుడు స్వర్గీయ ఎన్టీఆర్ గారి విగ్రహము మైత్రివనం చౌరస్తాలో పెడతామన్నారు, మరి ముందెందుకు పెట్టలేదని అడగండి. ఇప్పుడు మీకు ఇప్పుడే గుర్తొచ్చిందా వాళ్ళకని అడగండి. హజారుద్దీన్కి మంత్రి పదవి ఉన్నప్పుడు కూడా నిలదీయండి, మరి ముందెందుకు ఇవ్వలేదు, ఇప్పుడు ఎందుకు ఇచ్చారు? సో ఓట్ల కోసం ఆడుతున్న డ్రామాలని కనిపెట్టండి. తెలివైన ఆలోచనతోటి మీ ఓటు ఒక ఆయుధంగా మలుచుకోండి.